ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ క్వాడ్ శాండ్, ఈ శాండ్ అక్కడ క్రూజిబుల్స్ తయారు చేసేదాన్ని. క్రూజిబుల్స్ లో ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది, మిడిల్ లేయర్ ఉంటుంది. మనది ఈ శాండ్ తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని, ఇది ఇన్నర్కి పనికి వస్తుందా, అవుటర్కి పనికి వస్తుందా, లేకపోతే మిడిల్కి పనికి వస్తుందా, 3 లేయర్స్ అది క్రూజిబుల్స్ తయారు చేసేది. దాన్ని టెస్టింగ్ గా ఈ స్టోన్ పంపించాం ఇండి నుంచి. ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి 1900 టన్నుతో ఎన్ని కోట్లు సంపాదిస్తారు? నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నా సొంత టర్న్ ఓవర్ ఎంత? అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది, దాదాపు 96 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఏదిసేపటికి లక్ష్మీ క్వాడ్స్ ఫిన్ క్వాడ్స్ అని మాట్లాడుతూ ఉండరు. ఇక్కడ చూస్తే 96 కంపెనీలు 1,60,000 టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా. లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా 9,60,000 టన్నులు. మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాం, మీరందరూ కూడా చూడాలా. ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి. మంచి ఫ్యాక్టరీ, ఇది చాలా మంచిది, ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ. మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది. దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తున్నా, ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నేను చేయగలుగుతా. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేస్తున్నాం. అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా, ఎంత ల్యాండ్ అవసరం, ఎంత నీళ్లు కావాలా, ప్రతిదీ నా దగ్గర ఉండే డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతా. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం. సో డెప్త్ తెలియకుండా తోసేసుకున్నాము అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ. సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వాడ్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తుండా, ఫ్యాక్టరీ కూడా మానేస్తుండా. కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి. ఇది చాలా, ఈ హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్. మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ కూడా ఇది అవసరం. వాళ్ళైనా పెట్టాలా, పెడితే వాళ్ళకైనా మంచిది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నారు, వాళ్ళకైనా మంచిది ఇది. ఈ క్రూసిబుల్స్ కి సోలార్ ప్యానెల్స్ కి రెండింటిలో. అట్లా కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది. చైనాలో మటుకు దాదాపు 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 100లో కూడా మన సైడ్ నుంచి పోయిన రాయి, లాస్ట్ ఇయర్ పోయిన ఆ క్వాలిటీ స్టోన్ సరైంది కాక ఫ్యాక్టరీలు చాలా వరకు మూసుకొని పోయినాయి. సో అది మన సబ్జెక్ట్ కాదు కూడా, మనకెందుకు. అది మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చేసాం, చూసాం. సో జాగ్రత్తగా మనము ఈ ప్రోడక్ట్ ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ 19,000 కూడా మేము చేసింది. దీంట్లో ఎక్కడ ఇల్లీగల్గా చేయలే, లీగల్గా మళ్ళీ కూడా వాడుతున్నాం. చేసింది ఇంత 19,000 టన్నులు. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 1,60,000 టన్నులుగా మాది 19,000 టన్నులు. దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దానికి ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం. సో మీ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చా. రేపు నుంచి దీని గురించి ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు. అది భగవంతుడే ఇంకా చూసుకుంటాడు. నాకు ఆ భగవంతుడు, ఆ శక్తి ఉంది, నాకు భగవంతుడు శక్తి ఉంది. ఆయనకి తెలిసి ఏం చేయాలో, ఏ టైంలో ఏం చేయాలో ఆయనకి తెలిసి ఆయన చూసుకుంటాడు. రాష్ట్రానికి ఆదాయ వనరులు తెప్పించేటువంటి సోలార్ సంబంధించినటువంటి కంపెనీ పెట్టాలనుకున్నారు, మంచిదే. మరి ఈ రోజు మీరు బ్యాకప్ అవ్వడానికి కారణం అంటే ఈ మాటలు పడలేక. ఎందుకు పడాలా? నీతి నిజాయితీగా బతికోండి. నేను ఈరోజు
నా సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా, నా సొంత డబ్బుతో. ఎక్కడ కూడా నేనేం సిఎస్ఆర్ ఫండ్లు, ఈ ఫండ్లు, ఆ ఫండ్లు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సిఎస్ఆర్ అని సొంత డబ్బే కదా అది. ఏమంటారు సిఎస్ఆర్ అంటే? సొంత డబ్బే. దాన్ని కూడా అకౌంట్ ఉంది, అకౌంట్ సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్. దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాం. అదేం మేము తినేయటం కాదు, ప్రజలకు వాడుతున్నాం. నా సొంత డబ్బుతో మొన్న కూడా ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇచ్చాం. ఎంత ఉంటాయి? ఏంది క్వాడ్స్? నాకు అసలు ఈ క్వాడ్స్ ఏందని, ఇది నథింగ్. రేపు కూడా ఇంకోటి కూడా విపిఆర్ నేత్ర అని స్టార్ట్ చేస్తున్నా. విలేజ్ నుంచి ఫస్ట్ ఉదయగిరి, ఈ మధ్య కాలంలో ఉదయగిరి పోయాడు. ఉదయగిరిలో పెద్ద ఆయన వచ్చాడు. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తాను, అది కూడా ఈ సబ్జెక్ట్ కాదు, ఇది సబ్జెక్ట్ కాదు. వచ్చి ఆయన నన్ను ఇది చేస్తున్నాడు, కానీ నన్ను తాగేదానికి పక్కన తాగుతున్నాడు. ఏం పెద్దయినా నేను ఈడుంటే నువ్వు ఆడ తాగుతున్నావు అంటే, సార్ నాకు కళ్ళు కనపడలేదు. అవును ఏమన్నా చూపించుకోవచ్చు కదా అంటే, ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకునేది, ఇక్కడ ఎవరు తీసుకుపోయేది? ఒక బస్ అవుట్ తయారు చేయిస్తున్నా, వ్యాను ఈపీఆర్ నేత్రతో ప్రతి విలేజ్ నా కాన్స్టిట్యున్సీలో ఫ్రీగా ఆప్తాలు పెట్టడం, చెక్ చేయించడం, అక్కడికక్కడే టెక్నీషియన్స్ పెట్టి అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం. ఈ ప్రోగ్రాము నెక్స్ట్ మంత్ లో బస్ తయారవుతుంది. అది రాగానే స్టార్ట్ చేసి ప్రతి విలేజ్కి పంపిపోతుందా. 1 year బట్ని, నో ప్రాబ్లం. ఇవన్నీ నా సొంత డబ్బుతోనే. ఏందండి క్వాడ్స్? ఇన్ని మాటలు వినలేక కీలకంగా కూటమిలో కీలక నేతలు చెప్తున్నారు, మెయిల్స్ పెడుతున్నారు. ఏదైతే పరిశ్రమలు వస్తున్నాయో, ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో, వాళ్ళు రానికుండా మెయిల్స్ పెట్టి అడ్డుకుంటున్నారు. మీరు కీలకమైన నేతలు చెప్తున్న పరిస్థితి, మీలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి భయపడి కంపెనీలు పెట్టడం. ఇది భయపడేది కాదు, ఇది భయం కాదు, ఇది దీంట్లో భయం కాదు. అదే నా జిల్లా కాకపోతే నేను చేసినాం. ఇది నా జిల్లా అయ్యేలేకే నా జిల్లాలో ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి? రాజకీయాల్లో విమర్శలు అనేది సహజము. మీరు అభివృద్ధి చేయాలని వచ్చారు, బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోవడం. ఇది బ్యాక్ కాదు, ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఇది బ్యాక్ కాదు పోవడం. ఇంకోరు వస్తారు, నేను కాకపోతే ఇంకోరు వస్తారు. దాని హోంవర్క్ అంతా నేను చేసి ఉండా. నేను చెప్తున్నా కదా, నాకు విమర్శలు నచ్చవు, నేను మంచి పని చేస్తున్నా. ఎందుకు ఒకటి చేత అనిపించుకోవాలి? నేను దేనికి అనిపించుకోవాలి అసలు? ఏం కారణం ఉండి నా డబ్బు పెట్టుకొని నేను చేస్తుంటే? ఇంకా అంతకంటే ఏందని? భయం కాదు ఇది భయం అనబాకండి. భయం దేనికి భయపడాలి? ఏం తప్పు చేస్తే భయపడాలి? నాకు అవసరం కూడా లేదు భయపడాల్సింది. నా సొంత డబ్బు పెట్టి నేను చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. దీనికి మనం ఈ శక్తిని వేరే విధంగా వాడొచ్చు కదా. జిల్లాకి ఇంకోటి చేస్తాం. ఏం మాట్లాడతారు? ప్రతిపక్షాలు మీరు ఎంత మంచి చేసినా విమర్శిస్తాయి ఖచ్చితంగా. రానిండి అండి, విమర్శలు అనేది రానిండి. ఈ సబ్జెక్ట్ మీదనే విమర్శ చేయగలుగుతున్నారు. ఏంటంటే వాడు దోసుకోబోయారు. వాళ్ళు 9,67,000 టన్నులు 1 yearలో మార్కెట్ టోటల్ క్లోజ్ అయిపోయింది చైనాలో చెప్పాలంటే. అటువంటి మార్కెట్ని చెడగొట్టి నా మీద విపరీతంగా బురద చల్లడం. ఏది ఓపిక పట్టా ఏంటంటే మనం పెట్టాలా, చేయాలా, మన జిల్లాలో చేయాలా, మన జిల్లాలో ఉపాధి కల్పిస్తామని. ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఏముంది ఇంకో ఫ్యాక్టరీ పెడతాం. ఇది ఒకటే కాదు కదా, ఏది ఇంకోటి చేస్తా. దాంట్లో ఏం మాట్లాడతారు? ఎందుకు లేదు? టార్గెట్ చేసింది విపిఆర్ని, దీన్ని ఫ్యాక్టరీ కాదు. టార్గెట్ విపిఆర్. ఇది ఇక్కడ ఏమొస్తుందంటే విపిఆర్ టార్గెట్ చేయాలని చేస్తున్నారే కానీ ఫ్యాక్టరీ ఇంకో రుచి పెడతారు, ఖచ్చితంగా పెడతారు. ఎందుకు పెట్టారు? మంచి ఇప్పుడు ఇండోసోలే పెడతాడు, ఎవరో బల్లా ఇండోసోలే పెడతాడు. చూడండి నేను చెప్తున్నా, ఇండోసోల్ అతనే పెడతాడు ఇదే ఫ్యాక్టరీ. పెట్టకపోతే ఇప్పుడు అడగండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం. ఇది ఫ్యాక్టరీ పెట్టుకున్నారంటే ఇంకా ఈజీ కదా. ఇదే పార్టీ విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదే వేమిరెడ్డి ఈ యొక్క 10 నెలల్లో దాదాపు కోట్ల రూపాయలు సంపాదించారంటారు. మీరేమంటారు? ఇప్పుడు మీరు విన్నారా? 19,000 టన్నులు, 1,60,000 టన్నులు మొత్తం సంవత్సరం అంతా. ఎన్నైనా విమర్శించుకొని వాళ్ళ కర్మ భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా దీని గురించి ఇంకా నేనుగా సమాధానం చెప్పను.
ఎన్నో ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ కర్మ అనుకుంటారు. భగవంతుడు దానికి రిప్లై ఇస్తాడు.